బావగారు, మీరు మమ్మల్ని మేం చేసే పనిని అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నారు. ఎవరు బావగారు, ఎవరికి బావగారు? వరుసలు కలిపితే మర్యాద దక్కదు. కిరణ్ జీవితంలో ఉషే ఉండాలి, ఉష మాత్రమే ఉండాలి. కాదని మీరు ఇలాగే ముందుకు వెళ్తే నేనేం చేస్తానో మీరు ఊహించలేరు. కావాలంటే నా ప్రాణమైనా ఇస్తాను, కానీ నా వల్ల ఆయనకి చిన్న నొప్పి కూడా కలిగించను. కానీ నన్ను అంతగా ప్రేమించే నా భర్త సమస్యల్లో చిక్కుకోవడాన్ని నేను ఇష్టపడను. ఆయనకి నా వల్ల ఇబ్బంది రానివ్వను. నన్ను క్షమించండి మావయ్య, మీరు చెప్పింది నేను చేయలేను. ఏంట్రా అంత ఆవేశంగా ఉన్నావు? ఎవరంత చెప్పినా కిరణ్ ఆగట్లేదమ్మా. పూర్తిగా పల్లవి మాయలో పడిపోయి చాలా మొండిగా ప్రవర్తిస్తున్నాడు. ఆ పల్లవి కడుపుతో ఉన్న బిడ్డను అడ్డం పెట్టుకుని కిరణ్ని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తూ తను చెప్పినట్టు ఆడే తోలుబొమ్మని చేసింది. వాడు మనం వద్దంటున్నా మనతో పని లేనట్టు పెళ్లి ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. మనం ఏదో ఒకటి చెయ్యాలమ్మా. ఎలాగైనా పెళ్లి ఆపాలి. నానా, కిరణ్ ఉషాల కలయికకు కారణం మీరు. ఉష ఇంటి కోడలు కావాలని బలంగా కోరుకున్నది మీరు. అమ్మకిష్టం లేకపోయినా వాళ్ళ పెళ్లి చేసి వాళ్ళని ఒకటి చేసింది మీరు. ఉషని కోడలుగా కాకుండా కన్న కూతురులా చూసుకున్న మీరు ఇప్పుడు ఉషకు అన్యాయం జరుగుతుంటే ఏం పట్టనట్టు అలా మౌనంగా ఎలా ఉండగలుగుతున్నారు? మీ కళ్ళ ముందే మీరు నిలబెట్టిన కాపురం కాలి బూడిదవుతుంటే ఇంత ప్రశాంతంగా ఎలా ఉండగలుగుతున్నారు? ఏదో ఒకటి చెయ్యండి అన్న. ఉషకు అన్యాయం జరగకుండా ఆపండి. అవునరా, నువ్వు చెప్పింది నిజం. ఉష నా కోడలు మాత్రమే కాదు, నా కూతురు కూడా. ఉష పాటలు రాసింది, ప్రొడ్యూసర్ దగ్గర డబ్బులు తీసుకుంది నాన్న సర్జరీ కోసం. మాట పోయినా పర్లేదు, మావయ్యని బ్రతికించాలని సాయం చేసిన కోడలు ఇంకొకరు. కిరణ్ ఎంత కోపంగా అడిగినా సరే కన్నీళ్లు పెట్టుకుందే తప్ప మీకోసం ఆ పనిచేశా అని ఒక్క మాట చెప్పలేదండి. ముగ్గురు కొడుకుల్ని కన్నా నన్ను చావు బ్రతుకుల్లో ఉన్నప్పుడు కాపాడింది ఆ కూతురేరా. చావు అంచుల దాకా వెళ్లిన నాకు పునర్జన్మనిచ్చి మరో తల్లయింది. ఉషా సహనంలో భూదేవి. ఆకాశానికైనా హద్దులుంటాయేమో కానీ ఉషా సహనానికి మాత్రం హద్దులేవురా. అలాంటి అమ్మాయిని ఇంటి కోడల్ని చేసి తనకి అన్యాయం చేశానేమో అనిపిస్తుంది. నాకు మళ్లీ జన్మనిచ్చిన ఉష జీవితాన్ని నిలబెట్టడానికి నేను చేయాల్సిన అన్ని ప్రయత్నాలు అయిపోయాయి. అయినా ఈ పరిస్థితుల్లో నేనేం చేయగలను? ఎదిగిన కొడుకులు ఎవరి నిర్ణయాలు వాళ్ళవే అంటున్నారు. నేను ఎలా ఆపను? ఏమని శాసించను? ఎప్పుడు ఈ కుటుంబం కోసమే ఆలోచిస్తూ ఈ కుటుంబం కోసమే బతికిన ఉషకి అవసరం వచ్చినప్పుడు మాత్రం ఈ కుటుంబం ఏం చేయలేకపోతుంది. అందరికీ మంచి జరగాలని కోరుకునే ఉషకి ఇంత చెడు ఎందుకు జరుగుతుందో అర్థం కావడం లేదు.
పిల్లలు పుట్టే అదృష్టాన్ని దూరం చేసి ఆ దేవుడు శిక్షించాడు. తాళిని మరొకరికి పంచుతూ కట్టుకున్న భర్త శిక్షిస్తున్నాడు. బావగారు, జరుగుతున్న అనర్థాలకి కారణమైన ఆ పల్లవిని అడ్డుకోవాలన్నా, ఈ పెళ్లిని ఆపాలన్నా ఒక్క మేఘనక్కతోనే సాధ్యం. మేఘనక్కకి పల్లవి ఎలా పరిచయమైందో నాకు తెలియదు, కానీ ఉషా కిరణ్లను దూరం చేయడానికి మేఘనక్క పల్లవికి దగ్గరైంది. ఉషా మీద కక్షతో, మన కుటుంబం మీద పగతో పల్లవిని రెచ్చగొడుతూ ముందుకు నడిపిస్తున్నది మేఘనక్కే. తెర మీద కనిపిస్తుంది పల్లవి అయినా తెర వెనకుండి నడిపిస్తుంది మాత్రం మేఘనక్కే అని నా అనుమానం. జరగబోయే పెళ్లిని ఆపాలన్నా, పల్లవిని ఉషా జీవితంలో నుంచి దూరం చెయ్యాలన్నా అది ఒక్క మేఘనక్కతోనే సాధ్యం బావగారు. అయితే అసలు కారకురాలు ఆ మేఘన్ అన్నమాట. సుప్రియ నాకు ఫోన్ చేసి విషయం మొత్తం చెప్పింది. ఇదొక ఆడపిల్ల జీవితంతో ముడిపడి ఉందని తెలిసాక నా ప్రయత్నం నేను చేశాను. పల్లవి గురించి అసలు నిజాలు తెలుసుకున్నాను. ఇదిగోండి ఫైల్. థ్యాంక్ యూ ఉదయ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఈ ఫైల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆ పల్లవి అసలు పేరు నిషా. ఆమె పేరెంట్స్ స్వర్ణ పురుషోత్తం. ఎస్, నా అనుమానమే నిజమైంది. పగబట్టిన ఆ నిషానే పల్లవిగా వచ్చింది. ఆ నిషా మొదట్లో ప్రేమ ప్రేమ అంటూ కిరణ్ వెంటపడింది. కిరణ్కి ఉషతో పెళ్ళాయాక ఆ ప్రేమను పగగా మార్చి పంతంతో వాళ్ళ జీవితంలోకొచ్చి వాళ్ళ జీవితాల్ని అల్లకల్లోలం చేస్తుంది. అసలు ఆ పల్లవి అలియాస్ నిషాది ప్రేమే కాదు, కేవలం పంతం మాత్రమే. అందుకే ఇలా చేస్తుంది. ఇన్నాళ్లకి దొరికావు నిషా. థ్యాంక్ యూ ఉదయ్ గారు, మీరు చేసిన ఈ హెల్ప్ని ఎప్పటికీ మర్చిపోలేను. మీరిచ్చిన ఈ ఫైల్తో ఒక మోసగత్తె ఆట కట్టిస్తాను. ఒక మంచి మనిషి జీవితాన్ని నిలబెడతాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఉదయ్ గారు. ఇట్స్ ఓకే. థ్యాంక్ యూ ఉదయ్. యా.